అందరికీ నమస్తే తీన్ మార్ వార్తలకు వెల్కమ్ మరియాల్టి తీన్ మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్ 7 నెలల తర్వాత ఆఫీస్ కు సారు పక్కా పవర్లకు వస్తదట గులాబీ కారు 6 నెలల్లో పడిపోతదట గవర్నమెంట్ 5 ఏళ్లు కాంగ్రెస్ ఏనట పర్మినెంట్ చెర్ల హాలత్ మారుస్తున్న హైడ్రా బతికిస్తుండ్రు బతుకమ్మ కుంట తగ్గియాలంట బీర్ల రేట్లు లేకుంటే ఎయ్యరట ఓట్లు గుట్ట మీద గోపురం పండుగ ఏ పార్టీ అధ్యక్షుడైనా ఆఫీస్కి వచ్చుడు లీడర్లతో మీటింగ్ పెట్టుడు రాజకీయాలు మాట్లాడుడు ఏం చేయాలనో చెప్పుడు కామన్ ఆ పూట మందం అదో వార్త కానీ అలా బీఆర్ఎస్ ఆఫీస్కు కేసీఆర్ సార్ వస్తుండంటే 3 రోజులు సందే వార్త అయిందబ్బా ఆఫీస్ అంతా గులాబీ తోరణాలతో షింగారిచ్చి జోరుగా ఎల్కని చెప్పిండ్రు ఎందుకంటే సార్ ఎన్నడు రాడు కదా పవర్ పోయిన కాంచెల్లి పరాకతిగా ఫామ్ హౌస్లు ఉంటుండే ఇంతకు ఏం పని మీద వచ్చిండు ఏమన్నాడో ఇందాం పన్రి చలో తెలంగాణ భవన్ ఎక్కడిది పార్టీ ఆఫీస్ కాడ సార్ కార్ దిగంగానే మాత్రం ఆగమాగము ముంగడికి నడవనిస్తొట్టు ఒకలను బట్టకొగలు నూకేసుకునుడు లొల్లి చేసుడు ఆఫీస్కి వచ్చినట్టు రిజిస్టర్ల సంతకం పెట్టి లోపలికి వస్తే లీడర్లంతా తయారున్నారు ఈ మేడం బొట్టు పెడితే ఆలీసాబ్ దట్టిగట్టి చెయ్యికి ముద్దిచ్చిండు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పాత జడ్పీ చైర్మన్లు సీనియర్ లీడర్లు అంతా వచ్చిండ్రు షానొద్దులకు అధ్యక్షుల వారు మీటింగ్ పెట్టినందుకు ఏప్రిల్ 10 నుంచి సభ్యత్వ నమోదు పల్లెకెళ్లి పట్నం దాకా కొత్త కమిటీలు వేయాలని డిసైడ్ చేసిండ్రు పార్టీ పెట్టి 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఏప్రిల్ 27 నాడు పెద్ద మీటింగ్ పెడతారట లక్షల మందితోటి గా మీటింగ్ లో కేసీఆర్ సార్నే మళ్ళా అధ్యక్షుని చేసుకుంటారు అధికారాన్ని అనుభవించి కష్టకాలంలో పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళ మీద సీరియస్ అయిందట మన పార్టీ పని అయిపోయిందని కొందరు అన్నందుకే 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిండ్రని గరమైందట ఈ సీట్లకు ఉప ఎన్నికల వచ్చుడు గ్యారంటీ మనం గెలుచుడు పక్కా అని హుషారు గోలేసిండు వచ్చిన వాళ్ళందరికీ ఒకవైపు రజతోత్సవ సంబురాలు మరొక వైపు పార్టీ నిర్మాణం ఇంకోవైపు ప్రజా పోరాటాల మీద ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చాలా వివరంగా చెప్పారు ఎన్నడు మీటింగ్ పెట్టినా సార్ చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతుండే ఇవాళ మీ మాట ఏందని అందరి సలహాలు అడిగితే పోటీలు పడ్డారట మనోళ్ళు అది అట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలి సర్కార్ తోటి గట్ల కొట్లాడాలి అని నపరోడు చెప్తా అంటే విన్నాడట సారు 7 నెలల తర్వాత పార్టీ ఆఫీస్ కొచ్చుడే కాకుండా చాలా మందికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చినందుకు మనోళ్ళ ఆనందం మామూలుగా లేదు చాలా విషయాలు దాదాపు 30 మంది వక్తలు మాట్లాడారు 4.5 గంటల సమావేశం పొద్దుగాల ఫామ్ హౌస్ కాంచి సీదా బేగంపేట పాస్పోర్ట్ ఆఫీస్ కాడికి వచ్చి కొత్తది తీసుకుండు ఇంటామెతో కలిసి అప్పట్లో సీఎం కాకుండా ఏరే ఉండే సార్ అమెరికా పోతాడని కొందరు లేలే సింగపూర్ పోతుండని కొందరు నెలల కమానం ఫామ్ హౌస్లు ఉండి ఆస్టకొచ్చిందో ఏమో మరి రుణమాఫీ గురించి నిలదీయొచ్చు రైతు భరోసా ఏమాయని ప్రశ్నించొచ్చు ఇందిరమ్మ ఇండ్ల గురించి అడగొచ్చు కొత్త రేషన్ కార్డుల సంగతి ఎల్లబెట్టొచ్చు తులం బంగారం ఎరకజేయొచ్చు స్కూటీల గురించి మాట్లాడొచ్చు పబ్లిక్ తిప్పల మీద కడిగేయొచ్చు ప్రతిపక్షాల పనే అది కదా ఏడ సందు దొరికినా అడగాల్సినవి బరాబర్ అడగాల్సిందే కావాల్సినవి డిమాండ్ చేయాల్సిందే గిన్ని గానం ఉండంగా అన్ని పక్కకు నూకి గీ కథ ముంగటేసుకుంటే ఎట్లా సారు ఈ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు పరిస్థితుల్లో నెక్స్ట్ వచ్చేది మాదే అది ఎప్పుడైనా రావచ్చు సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ఏమన్నాడో మంచిగా వినవటదా కాంగ్రెస్ సర్కార్ 6 నెలల కంటే ఎక్కువ ఉండదట అటెంక బీజేపీ గవర్నమెంట్ వస్తుందట ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కమలం పార్టీని గెలిపియాలని ప్రచారం చేసుకుంటా ఈ మాట అన్నాడు సారు అసెంబ్లీలో బలగం చూస్తే కాంగ్రెస్ 65 మంది కాలరకెళ్ళి వచ్చిన వాళ్ళు 10 మంది ఈ 75 మందే కాకుండా కామ్రేడ్ సాంబన్న కూడా సర్కార్ కే సపోర్ట్ పోంగా మిగిలిన వాళ్ళు బీఆర్ఎస్ కు 28 మంది వచ్చేది మా గవర్నమెంటే అంటున్న బీజేపీకి ఉన్నది ఉత్త 8 మంది రూల్స్ ప్రకారం 60
మంది ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళదే పవరు, సర్కార్ వాళ్ళకి ఇంకో 16 మంది ఎక్కువ ఉన్నట్టు. ఒకళ్ళ ఎంఐఎం పార్టీకి నిమ్మతి ఇచ్చానంటే వాళ్ళు 7. లెక్కలు గిట్లుంటే సర్కార్ ఎట్లా పడిపోతుందో నెత్తెంటికలు తెల్లవాడ రాజకీయ పండితులకు కూడా అర్థం కాని ముచ్చట. ఏ బీఆర్ఎస్ బీజేపీ ఒకటై కుట్రలు చేస్తున్నాయి, కమలాన్ని గెలిపిస్తానికే కారోలు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయలేదు అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. బారాస భారతీయ జనతా పార్టీ లోపాయకార ఒప్పందం ఉందని నిదర్శనంగా ఈ ఎన్నికల్లో బారాస అభ్యర్థి నిలబడలేదన్న మాట కూడా దయచేసి ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసిన మర్నాడు సందే అటు బీజేపీది ఇటు బీఆర్ఎస్ ఇదే పాట. ఈ సర్కార్ 6 నెలల్లో ఊలిపోతుంది, 3 నెలల కంటే ఎక్కువ ఉండదని. నడిమిట్ల పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే వీళ్ళు చెరో 8 గెలిస్తే గులాబీ పార్టీలకు గుండు 0 వచ్చే. గివన్నేందుకు పబ్లిక్ నాగం బట్టి చూడేందుకు గవర్నమెంట్ ఎట్లా పడిపోతుందో సెంటర్ మంత్రి బండి సంజయ్ సారే జర వివరంగా చెప్తే బాగుంటదేమో. మందు బాబులేందయ్యా మందు బాబులు, బిర్యానీ బాబులు, సిగరెట్ బాబులు, జ్యూస్ బాబులు, కూల్ డ్రింక్ బాబులు, ఐస్ క్రీమ్ అమ్మాయిలు, చాక్లెట్ అక్కలు అంటున్రా? లేదు కదా. మరి మందు తాగేటోళ్ళను మందు బాబులు, బీర్ బాబులని ఎడ్డిచ్చుడేంది? తాగేటోళ్ళు అంటే అందరు కలిసైపోయింది. అరే వాళ్ళకు మనసుకు తుర్త అనిపించేది తాగుతుండ్రు. హలో, ఇవాళ ఏ సర్కార్ అయినా ఇన్నిగానం పథకాలు పెడుతుందంటే అందులో ఎక్కువ పైకం ఇచ్చేది గాల్లే. మళ్ళా వాళ్ళ మంచి చెడ్డలు మాట్లాడేటోళ్ళు లేరని కొట్లాడే సంఘాలు లేవనే కదా గంత తక్కువ చేసి మాట్లాడుతుర్రు. గసొంటి ఇక బంద్ చేస్తే మంచిది. ఫీల్డర్ రేట్లు పెంచినందుకు బాలర కూకొని బాధపడేటోళ్ళ తరపున కొట్లాడటానికి ఈ అన్న ముంగట్టుకొచ్చిండు. పేరు రామచంద్రారెడ్డి, ఊరు యాదగిరిగుట్ట దగ్గర గౌరాయిపల్లి. హాడీడ కాదు, సీదా హైదరాబాద్ ప్రజాభవన్ కు వచ్చి ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చిండు. బీలర్ రేటు దించకుంటే తాగేటోళ్ళ తడాక ఏందో చూపిస్తామని. అన్న ఉత్తగేమిడికి రాలేదు, శాన్యం వరకు చేసిండు. గత వారం నుంచి సర్వే చేసిన నేను, వారి బాధ ఏందో నాకు తెలుసు. దోస్తులను చుట్టాలను ఊరోళ్ళని సర్వే చేసినట్ట బీలర్ రేట్లు పెంచినందుకు మీకు వచ్చిన తిప్పలేందని ఎవరేం చెప్పిండ్రే. మరి ఇవాళ 30 రూపాయలు వయసులలో అదనంగా చెల్లించడం వల్ల ఇవాళ పిల్లలకు 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనలేని పరిస్థితి. పెరుగు ప్యాకెట్ తెచ్చుకోలే, ఏమైంది మామ పెరుగు ప్యాకెట్ తెచ్చుకోలే, మరి కరెక్ట్ తింటున్నాం ఏం సంగతి అంటే మీ చెల్లె నిన్న నేను 30 రూపాయల వయసులో ఎక్కువ ఖర్చు పెట్టినట్టు ఇవాళ పెరుగు ప్యాకెట్ కూడా కొనేయలేదు. ఏం పోతే రోజు ఎప్పుడన్నా కలిసి సాయం పోసేది. ఏమి చేయాలయ్యా, మీ మా ఆయన తెలియదు, 30 రూపాయలు తక్కువ తెచ్చింది, ఇలా పాల ప్యాకెట్ లేదు, నేను చాయ్ తాగలేదు, వచ్చిన వాళ్ళు కూడా చాయ్ పోస్తలేను అన్నారు. అయితే ఇంట్లో పాలు పెరుగు బంద్ అయినా పొరలకు బిస్కెట్లు లేకున్నా మంచిదే. బీల్ అయితే తాగుతున్నారట, సర్కార్ సందుకాన నింపుతున్నారట. యావరేజ్ గా తీసుకుంటే నెలకు 6,000 రూపాయలు మీ ప్రభుత్వానికి ఆదాయం వనరు. ప్రతి పౌరుడు మద్యము తాగే పౌరుడు నెలకు 6,000 చదివిస్తురట వయసులల్లా. మరి గిన్ని బాధలు కడుపులో తీసుకొని ఎవరెందుకు బయటకు వస్తలేరే? నువ్వు ఒక్కనివే ధైర్యం చేసినావు. లేకుంటే ఆ ధర్నా చౌక్ రమ్మన్నా వస్తారు. కాకపోతే ఇక ఇంట్లో వాళ్ళ ఆడోళ్ళకి మళ్ళీ ఇక నువ్వు చేస్తుండే సొక్కటి పని అని చెప్పి ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ఆడిపోయి ఆడ దరఖాస్తు ఇచ్చి ఇంకా చెప్పుకుంటున్నావయ్యా అని చెప్పేసి, ఎడదీరుతారు అని చెప్పేసి, ఏడ సిగ్గుపోతుందో అని చెప్పేసి మొహమాటానికి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. ఈ వార్త చూసినాక చాలా మంది జమ అయ్యి తాగేటోళ్ళ సంఘం ముట్టి నిన్ను పెబ్బం చేస్తుండొచ్చు తీయన్న. ఇక ఉత్తమ కస్టమర్లు అందరి తరపున అన్న డిమాండ్ ఏంటంటే 100 రూపాయలకే బీర్ వచ్చేటట్టుగా సరసమైన ధరలకు ఇవ్వాలి. ఒక గల్ల 100కి ఇవ్వకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఉన్నాయి, జెడ్పీటీస్ ఉన్నాయి, ఎంపీటీస్ ఉన్నాయి. అరే పెద్ద పిల్లానే ఉన్నది. ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తే పక్కా పట్టించుకుంటారు అంటారు. మరి బీలర్ రేట్ల సంగతి ఏం చేస్తారో గానీ తాగేటోళ్ళ కోసం ఎవ్వరు చేయని పనిని రామచంద్రారెడ్డి అన్న చేస్తున్నందుకు అన్నకు సుక్కకు చిరిచి చెప్తుండొచ్చు పో. ఏ ఊకే రాజకీయాలు, ఆ లీడర్ అట్లన్నాడు, ఈ లీడర్ గిట్లన్నాడు, పబ్లిక్ తిప్పలు గవ్వున్నాయి, గోసలు గివ్వున్నాయి అనేనా? ఈ వెళ్ళకాలం ఉండేటియేనబ్బా. జర పానం తుర్తయ్యేటట్టు అట్లా యాదగిరి గుట్టకు పోయొద్దాం పాన్రి, జోరుగా పండుగ నడుస్తాంది. యాదగిరిగుట్ట బంగారు విమాన గోపురం పండుగ చాలైంది. నర్సన్నను ముద్దుగా సింగారిచ్చి గుడి నుంచి యాగశాలకు తీసుకొచ్చిండ్రు. 108 మంది అయ్యవార్లు వచ్చి అగ్నిమతనం తోటి అగ్గి ఉట్టించి యాగాలు షురూ చేసిండ్రు. 5 రోజులు తీరు పూజలు నడుస్తాయి. విమాన గోపురానికి బంగారం దాపిచ్చిండ్రు కదా, అగో దానికి సంబంధించిన కార్యం. గోపురం ఎత్తు 50 అడుగులు, ఒక్కొక్క అంతస్తులో 8 లెక్కన 40 మంది దేవుళ్ళ విగ్రహాలు, 113 ప్రతిమలు పెట్టిండ్రు. మొత్తం 65 కిలాల బంగారం పట్టింది. భక్తులు ఇచ్చింది కాకుండా 30 కిలాలు బయటికి ఎంచుకున్నారట.
50 ఏండ్ల దాకా గింతగిన ఏం కాకుండా బందవస్తుంటదట. మళ్ళా దేశంలో ఇంత పెద్దది ఇంకేడ లేదటుల్లో. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా తెలంగాణ ప్రజలకు ఉదయించే సూర్యతత్వాన్ని ప్రతీక చేసుకొని ఆ బంగారు కిరణం భక్తుల మీద కూడా పడి అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చే మహామంత్ర శక్తి సమర్పితంగా ఆయతారం సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి పెద్ద పూజలు చేస్తాడట. ఇగియాల నర్సన్న జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కాబట్టి 100 కలశాలల్లా జలాలతోటి పూజలు చేసి గిరి ప్రదక్షిణ చేసిండ్రు. భజన కీర్తనలతోటి వేల మంది తిరుగుతాంటే మా సంబరం అనిపించింది. రంగురంగుల లైట్లతోని కొండ చెక్కున ఎట్లా మెరుస్తుందో చూడుండ్రి. పొద్దుముకట్ల ట్యాంక్ బండ్ పోతే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. చుట్టూ నడుస్తానికి ఫుట్పాత్లు కట్టి లైట్లు పెట్టిండ్రు. ఆడాడ కూసుంటానికి బెంచీలు, లుంబిని పార్కులో బోట్ ఎక్కితే బుద్ధుని చూసి షికారు చేసి రావచ్చు. అటు దుర్గం చెరువు పోతే తీగల బ్రిడ్జ్ తోటి సెల్ఫీలు దిగి బోట్ల తిరిగి పక్కకే తీరొక్క తిండి రుచి చూడొచ్చు. పోరలు ఆడుకోవచ్చు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే గేటు తెరవంగానే నీళ్ళ పొంచేను, ఎదురుగా క్లాక్ టవరు, చుట్టూ పచ్చడి చెట్లు, నడిమిట్ల తొవ్వ, కూసని ముచ్చట్లు పెట్టుకోవడానికి షెడ్లు, అందమైన గార్డెను, కాఫీ షాపులు, పిల్లల కోసం సైకిల్ ట్రాకు, చిన్న పార్కు, గ్రాఫిక్స్ బొమ్మలు మస్తున్నాయిలే. ఉప్పల్ నల్ల చెరువు గిట్ల మారబోతున్నది. మళ్ళా ఇది మాదాపూర్ తమిడికుంట చెరువు. హీరో నాగార్జున గారి ఫంక్షన్ హాల్ కూలగొట్టింది గీడనే. 4 గొద్దులైతే ఆలత మారి గింత అందంగా పడుతుంది. ఇక నడిమిట్ల చిన్న ఐలాండ్, చుట్టూ పచ్చటి గార్డెను, వాకింగ్ ట్రాకులు, పిల్లల పార్కు, ఓపెన్ జిమ్. ఇదేమో మాదాపూర్ సున్నం చెరువు మారినాక గిట్లుంటది. అట్లనే అంబర్పేట బతుకమ్మ కుంట, కుకట్పల్లి నల్ల చెరువు, పాత బస్తీ, బుమ్రుక్ దావా ఈ 6 హైడ్రా గుత్తకొచ్చి 4 నెలలనే గీ తీవ్ర డెవలప్ చేస్తారట. ఓ 150-200 కోట్ల దాకా ఖర్చు అవుతుందని అందాజా లెక్క. ఆల్రెడీ బతుకమ్మ కుంటను బాగు చేసే పనులు చాలా అయినాయి. జేసీబీ తోటి జరంత దొంగగానే నీళ్లు బయటకు వస్తే పరిశాన్ అయ్యిండ్రు అందరూ. గ్రౌండ్ వాటర్ పైకి వస్తుంది, అంతేగాని ఎలాంటి వాటర్ లైన్స్ లేవు. జలమండలికి సంబంధించిన లైన్స్ గానీ ఎలాంటి లైన్స్ కూడా ఇక్కడ లేవు. 10 ఎకరాల చెరువును ఆళ్ళింత ఈలింత అమరుకోంగా 5 ఎకరాలు మిగిలితే ఇది కూడా నాదేనని ఒకరు కోర్టుకు పోయిండ్రు. అప్పుడు నేను 16 ఏళ్ళ వయసులో ఇదంతా వాటర్ ఉండే, ఇదంతా మొత్తం ఏం లేకుండే, అంతా మొత్తం చెట్లు ఇదంతా ఈ బిల్డింగ్ మొత్తం చెరువే. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఆనకాలం వరకు 6 అందమైన చెరువులు తయారైతాయి హైదరాబాద్ లా. ఇక అప్పుడు ఎక్కడోళ్ళకి అక్కడ మంచి పార్కులు, ఫౌంటైన్లు, సైకిల్ ట్రాక్లు వస్తే పొద్దుగాల పొద్దుమికి అట్లా పోయి మంచి గాలి పీల్చి మనసు తుర్తి చేసుకొని రావచ్చు. ఫోన్ కొనుక్కుంటాం, బట్టలు బేరం చేస్తాం, బంగారం కావాలి, టూర్లకు పోతాం అని మంకు చేస్తే అదనకు పైసలుంటే ఇస్తారు, లేకుంటే వెనక సిరి చూద్దాం తీయని ముద్రకిస్తారు. కానీ గట్లనే పానం సుస్తైందనుకో ఊకుంటామా? ఎట్లనన్నా పైకం సుత్రాయించి దవాఖానలో చూపిస్తాం. దాన్ని ఇంటి పెద్ద జిమ్మేదారి అంటారు. కడమాటి సంగతి పక్కకు పెట్టినా ఆపతికి ఆసరవుడే ముఖ్యం కదా ఏ ముచ్చటైనా. వరద సాయం కూడా వరద లెక్కనే వస్తుంది అనుకుంటే తుప్పురు పడుతుంది. మళ్ళీ 231 కోట్లు శాంక్షన్ చేసింది సెంటర్ గవర్నమెంట్. నిరుడు ఆనలతో ఆగమైన 5 రాష్ట్రాలకు 1500 కోట్లు పంపాలని డిసైడ్ చేస్తే అందులో ఆంధ్రాకే 608 కోట్లు, నాగాలాండ్ కు 170 కోట్లు, ఒరిస్సాకు 255 కోట్లు, త్రిపురకు 288 కోట్లు ఇస్తాండ్రు. కడమ రాష్ట్రాల సంగతి అటుంచితే వరదలు చేయబట్టే 4 జిల్లాలు ఆగమైనాయి మన కాడ. గా ఖమ్మం, ములుగు, మైబాద్లనైతే నెరి ఊర్లకు ఊర్లు మునిగి రోడ్లు బ్రిడ్జిలు కొట్టుకుపోయి పంటలు మొత్తం తెరలైనాయి. సెంటర్ వాళ్ళకు మతలబు పంపితే ఆఫీసర్లు వచ్చి అంతా తిరిగి వివరాలు రాసుకొని పోయిండ్రు. ఓ 10,000 కోట్లు ఇస్తేనే మళ్ళీ రేవుకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎన్ని మాటలు చెప్పినా అప్పుడు పంపింది 416 కోట్లే. అదే ఆంధ్రాకు 1000 కోట్లకు మీద. ఇది ఇప్పటి మందమే మొత్తం ఆలోచన చేసి మళ్ళీ పారి పంపుతామని చెప్పి ఇప్పుడు ఇంకో 231 కోట్లు మనకి ఇస్తుంటే 608 కోట్లు పక్క రాష్ట్రానికి పంపుతాండ్రు. సీఎం చంద్రన్నకు సెంటర్ గవర్నమెంట్ లో పొత్తుంది కాబట్టి ఎక్కువ ఇస్తుండ్రనే ప్రచారం నడుస్తుంది. ఇస్తే ఇచ్చిండ్రు, కానీ నష్టమైన వాళ్ళు అందరినీ కూడా కంట కనిపెట్టాలి కదా సార్లు. బడ్జెట్ లో తెలంగాణకి ఏమి ఇయ్యలేదని లొల్లి కాబట్టి ఈ వరద సాయం కాడన్నా పెద్ద మనసు చేసుకోకుంటే ఎట్లా చెప్పుర్రి. వామ్మో శివరాత్రి రాకనే పాయే ఎండలు సుర్రుమంటున్నాయి అబ్బా.
దాటిందంటే కష్టమే ఉన్నది. రోడ్ల మీద జనం తిరుగుడు పల్చగైతుంది, బండ్ల రువ్వడి తగ్గుతుంది, కూల్ డ్రింకులు జ్యూసులకు గిరాకీ పెరుగుతుంది. పొద్దుముకి జనంత చల్లబడ్డా రాత్రి ఉబ్బరీత తప్పుతలేదు. ఫ్యాన్లు 5వ నంబర్కి వస్తున్నాయి, కూలర్లు ఏసీల వాడకం పెరగనే పట్టే. ఇది మన కాడ గాడ చూడుండ్రి ఇంకెట్లుందో. బండ్లు గడగొద్దు, మంచినీళ్లు షెట్లకు పోయొద్దు, బిల్డింగ్లు కట్టే కాడ అడ్డగోలుగా నీళ్లు వారబోయొద్దు, వాటర్ ఫౌంటైన్లు వాడొద్దు, షవర్ బాతులు బంద్ పెట్టాలే, బకెట్ నీళ్లతోటే స్నానం చెయ్యాలే. రూల్ తప్పిండ్రంటే 5,000 దండుగా. మనతన కాదుల్లో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో పెట్టిండ్రు వాటర్ బోర్డోళ్ళు. ఎండలు ముద్రక ముందే నీళ్ల కష్టాలు చాలైనాయి, చెరువులు ఎండిపోతున్నాయి, భూమిలా నీళ్లు తగ్గుతున్నాయి. చాలా పొదుపుగా వాడుకోవాలని జాగ్రత్తలు చెప్తున్నారు ముందే. పోయినేడు చూడలేదా, పట్నమంతా 14,000 బోర్లు ఎండిపోతే శితం తిప్పలబడ్డారు. బొట్టు బొట్టు బంగారమే అయింది. అప్పుడు సుత గిట్లనే కండిషన్స్ పెడితే కొంత నీళ్ల కష్టాలు తప్పినాయి. ఇప్పుడు మల్లోపారి గా పరిస్థితులకు పోవద్దని ముందే జాగ్రత్త పడుతుర్రన్నట్టు. మనతన ఏం లేదు కదా అని లాపరవ చేయకుండా ఎండాకాలం వెళ్లేదాకా మీరు సుత నీళ్లు జాగ్రత్తగా వాడితే మంచిది. ఛత్రపతి అంటే ఎవలమ్మా అని అడిగితే తన కోసం కాకుండా జనం కోసం బతికేటోన్నాయన అనో సినిమాల హీరోతోని వాళ్ళ అమ్మ చెప్పే డైలాగే యాదకొస్తుంది ఇప్పటి పోరలకు. గా వీరుడి జయంతి యాల చూద్దాం పండ్రి మళ్ళా ఎట్లా చేసిండ్రో. ఛత్రపతి శివాజీ మహారాజు 395వ జయంతి పండుగ మా సంబరంగా వేసుకున్నారు అంతటా. ఢిల్లీ నుంచి గల్లీ దాకా జై భవానీ జై శివాజీ అని నినాదాలతోని మారు మోగిందనుకో రాదుర్రి. పార్టీలు, సంఘాల ర్యాలీలు, విగ్రహాల ఊరేగింపులు, విగ్రహావిష్కరణలు, పాలాభిషేకాలు జోరుగా నడిచినాయి. కళాకారుల ఆటపాటలు, గుర్రాల డాన్సులు, విన్యాసాలు అద్రిపోయినాయి పో. ఛత్రపతి చేసిన సేవలు యాద్ చేసుకున్నారంతా. ఇక సోషల్ మీడియాలనైతే ఎవ్వలకు తెలిసిన కాడికి వాళ్ళు కమ్మలు రాసుకొచ్చిండ్రు శివాజీ మహారాజ్ చరిత్ర. సీఎంలు, మంత్రులు, సెంటర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడోళ్ళక్కడ నివాళి అర్పించిండ్రు ఛత్రపతికి. ఇక అటు అయోధ్య బాలరాముని గుడి ముంగట మా సంబరం అనిపించింది శివాజీ జయంతి పండుగ. డిగ్రీ పట్టా కావాలంటే 15 ఏళ్ళు కష్టపడాలి. ఇంజనీర్ కావాలంటే ఇంకో 1-2 ఏళ్ళు ఎక్కువనే పడుతుంది. లక్షలు ఖర్చు అవుతాయి. పరీక్షలు రాయాలి, పాస్ కాకుంటే మళ్ళా చదవాలి. దినాం కాలేజీకి పోవుడు కుదరకుంటే ఓపెన్ యూనివర్సిటీలో కూడా చదువుకునే సౌలతి ఉన్నది. గంత కష్టం ఎందుకు అనుకునేటోళ్ళు ఇంకో తొవ్వల పోతున్నారు. అయితే అబ్బా ఏం తెలివిరా నాయనా, కాలేజీ పోవాల్సిన అక్కర్లేదు, ఫీజు కట్టాల్సిన పని లేదు, పరీక్ష రాయాల్సిన తిప్పలేదు. బీటెక్ అంటే బీటెక్, డిగ్రీ అంటే డిగ్రీ, పీజీ అంటే పీజీ. ఏ సర్టిఫికేట్ అంటే ఆ సర్టిఫికేట్. అంగట్ల పల్లి బఠానీ లెక్క చదువు సర్టిఫికేట్లు అమ్ముతాండ్రు మళ్ళా. సో ఒక్కొక్క సర్టిఫికేట్ కి 1.5 lakh ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటూ ఉంటాడు. హైదరాబాద్ మలక్పేట ఏరియాల దుక్నం దర్శి 5 ఏజెంట్లతోటి దందా నడిపిస్తాండు ఓ మోతేవారి. యూనివర్సిటీకి వెళ్ళే ఇప్పిస్తాం, ఇంచు ఫరాక్ ఉండదని నమ్మించి పైకం గుంజుతారు. జాబ్ల కోసం కొందరు అనుకుంటే పెండ్లి కోసం కొందరు కొంటాన్రట. కొంతమంది ఇప్పుడు డిగ్రీ అయితేనే ఇస్తామంటారు కదా పిల్లని. సో సమ్టైమ్స్ దట్ ఆల్సో హ్యాపెన్స్. ఫేక్ సర్టిఫికెట్లతోటి ఓ ఏజెంట్ పోలీసులకు దొరికేటోరకు మనోళ్ళ బాగోతం అంతా బయటపడి అరెస్ట్ అయిండ్రిగా. ఈ సొక్కమైన పనితోటి జాబులు సంపాదించిన వాళ్ళ కథ ఏమైతుందో గాని పెండ్లిలు వేసుకున్నోళ్ళైతే బిందాస్ పోర్రి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.